బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా రామ పరివారానికి సంబంధించి అలాగే సీతారాముల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించే అవకాశం ఉందా? అక్కడ అందుతున్నటువంటి వైదిక సమాచారం ఏంటి? అంటే రామ్ జన్మభూమి ట్రస్ట్ నిర్ణయించినటువంటి ప్రకారం అయితే తొలుత ముఖ్యంగా ఏదైతే మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా తెరపై చూస్తున్నామో బాలరాముడి విగ్రహము, ఒక బాలరాముడి విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టాపన జరుగుతుంది. అయితే సీతారాముడు హనుమంతుడు, సీతారామ లక్ష్మణులు హనుమంతుడు విగ్రహాన్ని చూసినటువంటి దేశ ప్రజలకి బాలరాముడి యొక్క విగ్రహాన్ని కొత్తగా చూస్తుండడంతో ఒక రకమైనటువంటి పులకింత ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో ఏమన్నా కూడా దీనికి మద్దతుగా, దీనికి సపోర్టుగా, లేకపోతే అదే ప్రాంగణంలో ఏమన్నా కూడా ఇంకొకటి ఆలయం నిర్మిస్తారా, లేదా లేకపోతే ఇంకొక విగ్రహ ప్రతిష్టాపన వీరందరూ కలిసి సీతారామ పరివారంతో కూడినటువంటి ఒక దేవాలయం ఏదన్నా వస్తుందా అన్నది మాత్రం కాలమే సమాధానం చెప్పాలని కూడా మనం భావించాలి. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూసినటువంటి విగ్రహం ఏదైతే ఉందో బాలరాముడి విగ్రహంలో మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే కోదండం పట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటిగా కూడా చేతులు మనకు కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే అందులో కోదండ రాముడిగా ఉంటాడా, లేకపోతే బాలరాముడిగా ఉంటాడా, బాలరాముడు కోదండ రాముడు అవుతాడా అన్న దానికి సంబంధించి కూడా ఇంకా ఈ దృశ్యాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని పిక్చర్స్ నా దగ్గర కూడా కొన్ని వచ్చాయి. ఇవి కూడా వీటిలో ఉన్నటువంటి దృశ్యాల ప్రకారం అయితే కోదండ రాముడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కోదండము బాణము విగ్రహం మనకు ఇక్కడ స్థానికంగా అయోధ్యలో నుంచి కూడా బయటకు వచ్చినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో చూస్తే రానున్న రోజుల్లో ఇది ఎలాంటిది అన్న దానికి సంబంధించి కూడా ఉంది. బాలరాముడి చేతిలో కోదండము బాణం కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా ఏదైనా పెడతారా లేకపోతే అన్నది కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇందాక మనం రిలీజ్ చేసినటువంటి చూస్తున్నటువంటి దానిపై కూడా చూస్తే ఖచ్చితంగా కోదండ రాముడి విగ్రహం ఏదైనా ఉంటుందా అన్నది ఆసక్తికరమైనటువంటి అంశం కూడా వెలుగులోకి వస్తుంది. దాంతో పాటు కూడా చూస్తే బాలరాముడు విగ్రహంని ఇప్పుడు రామ్ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో సో ఇదే ఫైనల్ గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. కాసేపటి కిందట యూపీ సీఎం ఇక్కడ మనం ఉన్నప్పుడు మాట్లాడారు. ఆయన కాసేపటి కింద ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ముహూర్తం కూడా అద్భుతంగా ఉంది కనుక దేశ ప్రజలందరూ కూడా ఇక్కడికి రాలేని వాళ్ళంతా కూడా టీవీలో చూసి తరించాలని ఇప్పటికే విగ్రహం కూడా బయట పెట్టినటువంటి నేపథ్యంలో అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి జనతా జనార్దన అందరూ కూడా వచ్చి ఇక్కడ చూడాలి అంటే ఖచ్చితంగా సమయం పట్టే అవకాశం ఉంది కనుక 22వ తారీఖున వీలున్న వాళ్ళకి ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఈ మహోత్సవ కార్యక్రమం పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అయిన తర్వాత అందరూ కూడా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు వచ్చి కూడా దర్శనం చేసుకోవచ్చని ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. అంటే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని స్వయంగా యోగి ఆదిత్యనాథ్ స్పష్టంగా చెప్పడంతో ఇంకా ఇక్కడ సంబరాలు భారీగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నేనున్నటువంటి ప్రస్తుతం ఏదైతే మార్గం ఉందో ఇదంతా కూడా ఎవరైనా కానీ అయోధ్యలోకి అడుగు పెట్టాలంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కారిడార్, ఈ కారిడార్ ద్వారానే సిటీలోకి ఎంటర్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. లతా మంగేష్కర్ చౌరస్తా దగ్గర ప్రతిరోజు కూడా తెల్లవారుజాముని వరకు కూడా 4 గంటల వరకు కూడా భారీగా ఉత్సవాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అయోధ్య వీధులన్నీ కూడా జై శ్రీరామ నామ జపంతో మారుమోగుతున్నాయి. దీంతో ఇక రామ్లల్లాకు సంబంధించినటువంటి విగ్రహం కూడా బయటికి అందరికీ దర్శనం ఇవ్వడంతో ఇంకా ఈ సంబరాలు మరింత ఆకాశం వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడా మనం భావించాలి. ఎన్టీవీ భక్తి టీవీ ఎక్స్క్లూజివ్ గా లైవ్ అండ్ కవరేజ్ ఇక్కడ నుంచి ఇస్తున్నటువంటి నేపథ్యంలో రామ్లల్లా విగ్రహ ఆవిష్కరణ కూడా ఎన్టీవీ స్పష్టంగా చూపించడం జరిగింది. దినకర్, సెక్యూరిటీ నార్మ్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం గర్భగుడి పనులన్నీ కూడా పూర్తయిపోయాయా? సామాన్య భక్తులు దివ్య రామ మందిరంలో కొలువుదీరినటువంటి రామ్ లల్లాను ఎంత దూరం నుంచి దర్శించుకోవచ్చు? ఆ సమాచారం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు ఉదయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన రాకముందు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది రామజన్మభూమి ట్రస్ట్ వారు. ఏంటి అంటే ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి 23వ తారీఖు ఉదయం సాయంత్రం వరకు సాధారణ ప్రజలకు ఆ పరిసర ప్రాంతాల్లో అలో లేదు. స్థానికంగా ఉండే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తేనే లోపలికి పంపుతామని ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ జారీ చేశారు. ఇక్కడ దాంతోపాటు ఒక నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి రామ్ జన్మభూమి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 7 ఎకరాల ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఎవరిని కూడా రానివ్వరు. బాలాలయం ప్రస్తుతం ఉంది. ఆ బాలాలయంలో అందరికీ సాధారణంగా ఇక్కడికి వచ్చే జనాలందరికీ కూడా దర్శనం ఉండేది. కానీ ఈ రోజు రాత్రి 7 గంటల తర్వాత అక్కడ దర్శనంని బంద్ చేస్తున్నారు. 23వ తారీఖు ఉదయం, ఎందుకంటే 22 మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల ప్రాంతం నుంచి 1 గంట ప్రాంతం వరకు విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నటువంటి నేపథ్యంలో అదంతా అయిపోయి వీవీఐపీలంతా దాదాపు 8,000 నుంచి 10,000 మంది వరకు కూడా వీవీఐపీలంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో
వారందరూ వెళ్ళిన తర్వాతనే ఈ యొక్క బాలరాముడి యొక్క విగ్రహ దర్శనం సర్వజనానికి కూడా సర్వ భక్తులకు కూడా చూపించే అవకాశం ఉందని కూడా రామజన్మభూమి అధికారులు రామజన్మభూమి ట్రస్ట్కి సంబంధించినటువంటి సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మీరు సెక్యూరిటీ పరంగా అడిగారు. అయోధ్యలో మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపటి కింద కూడా ఇక్కడ ప్రధానమంత్రి కాన్వాయ్ మొత్తం అంతా కూడా వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కూడా కాన్వాయ్ మొత్తం అంతా కూడా ఒక ట్రయల్ రన్ వేసింది. దానితో పాటు నిన్న అర్ధరాత్రి 3 అనుమానితులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పట్టుకోవడంతో మొత్తం అయోధ్యలో అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు కూడా 10,000 మంది పైగా పోలీసులంతా కూడా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి రేడియస్ లో పోలీసుల భారీ బందోబస్తు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దేశ ప్రధానితో పాటు అనేక మంది వీవీఐపీలంతా కూడా వస్తుండడంతో భారీ బందోబస్తుకి ఇప్పటికే ఏర్పాటు చేశారు. కాసేపటి కిందట నేను ఉన్నటువంటి ఈ లతా మంగేష్కర్ చౌరస్తా దగ్గర ప్రత్యేకమైనటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైనా అనుమానితులు ఎవరైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. సో ఒకవైపు భారీ భద్రత, మరోవైపు బాలరాముడి యొక్క విగ్రహ పునః ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి విగ్రహం బయటపడడం, దాంతో పాటు ప్రధానమంత్రి కూడా తాను దేశానికి యజమాని అన్న హోదాలో ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొంటుండడంతో అయోధ్య మొత్తం అంతా కూడా నిఘా నీడలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వివిఐపీలు ఎవరైనా రావాలన్నా కూడా వారికి కేటాయించినటువంటి పాస్ మాత్రమే ఆ పాస్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆ పాస్లో డయల్ కోడ్ కూడా ఉంటుంది. ఆ డయల్ కోడ్ చూసిన తర్వాత ఇది క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ చూపించిన తర్వాతనే ఇక్కడికి అయోధ్యలోకి ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత బాలరాముడి దర్శనానికి కూడా అలో చేస్తారు. అయితే మరొక వైపు సర్వజనానికి మాత్రం దర్శనం చేయించడం ఇంకా కష్టమని అని చెప్పుకోవాలి. ఎందుకంటే బాలరాముడి గర్భాలయంలో పునఃప్రతిష్టాపన చేసిన తర్వాత అక్కడికి ఎంత దూరంలో యొక్క దర్శనం ఉంటుంది. ఎందుకంటే మనం తిరుమలలో చూడొచ్చు, ఆ తర్వాత కాశీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని చూడొచ్చు, దక్షిణాదిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా చూడొచ్చు. కొద్దిగా డిస్టెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ నార్త్లో ఉన్నటువంటి కొన్ని దేవాలయాల్లో మాత్రం నేరుగా వెళ్ళి వాటిని స్పర్శించే అవకాశం కూడా ఉంటుంది. బాలరాముడి ఆలయంలో కూడా ఇలానే ఏర్పాటు చేస్తారా లేదా అనేది మాత్రం రామజన్మభూమి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఎవరైనా వీఐపీలు వచ్చినా కానీ వారికి క్యూఆర్ కోడ్ లాంటిది ఇచ్చాం కనుక ఆ క్యూఆర్ కోడ్ను అనుసరించే పూర్తి స్థాయిలో లోపలికి అలో చేస్తామని చెప్తున్నారు. ఇది క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ని చూపిస్తేనే రామజన్మభూమి వారు ఇచ్చినటువంటి ఇన్విటేషన్ కి మ్యాచ్ అవుతూనే లోపలికి, ఆ తర్వాత అయోధ్యలోకి, తర్వాత బాలరామాలయం దేవాలయంలోకి కూడా అనుమతిస్తారు. దేవి, అలాగే దినకర్, భవ్య రామ మందిరానికి సంబంధించి మీరు అయోధ్య అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అంటే భవ్య రామ మందిరం నిర్మాణానికి పూర్వము ఇప్పుడు అసలు ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక శోభ మీద స్థానికులు ఏమంటున్నారు, భక్తులు ఏమంటున్నారు? కాసేపటి కిందట యోగి ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడినప్పుడు ఒక స్పష్టంగా ఒక అంశం చెప్పారు. అది అందరినీ ఆసక్తికరమైన అంశంగా భావించాలి. ఏంటంటే దాదాపు 500 సంవత్సరాల తర్వాత బాలరాముడిని ఎలా ఉంది విగ్రహం అన్నది అందరూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు చూడబోతున్నాము. ఇప్పటికే ఆ ఫోటో కూడా రిలీజ్ చేశాం కనుక ఇంకెవరు పూర్తి స్థాయిలో మీరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకండి అన్నట్టుగా మెసేజ్ ఇస్తూనే బాలరాముడి యొక్క విశిష్టతను, అయోధ్య రామాలయం విశిష్టతను కూడా యూపీ సీఎం హోదాలో యోగి ఆదిత్యనాథ్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. అంటే 500 సంవత్సరాల తర్వాత బాలరాముడు అలాగే రామజన్మభూమిలో రాముడి యొక్క విగ్రహాన్ని చూడబోతున్నామన్నటువంటి ఆనందం కావచ్చు, ఒక భావోద్వేగం కూడా కావచ్చు దేశ ప్రజల్లో అందరిలోనే ఉంది. ముఖ్యంగా 1992 డిసెంబర్ 6న జరిగినటువంటి బాబ్రీ విధ్వంసం తర్వాత ఇక్కడ రామాలయంకు సంబంధించినటువంటి యొక్క ఇది కావచ్చు, అంతకుముందు చరిత్ర 1555లో ఔరంగజేబుల కాలం నాటి చరిత్ర కూడా కావచ్చు, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొత్తం చూసుకుంటూ వస్తే ఎక్కువ నష్టపోయిండేది ఈ రామజన్మభూమి ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువగా నష్టపోయిండేది మాత్రం హిందూ దేవాలయాలుగానే భావించింది. సుప్రీంకోర్టు కూడా అదే తీర్పు ఇవ్వడంతో కూడా పూర్తిగా రూపురేఖలు మారిపోయాయని చెప్పొచ్చు. దీని అన్నిటికీ కూడా సరయూ నదియే సాక్షిగా ఉంది. ఆ సరయూ నది సాక్షిగా కూడా ఈ అయోధ్యలో మాత్రం జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, మార్పులు కావచ్చు కూడా ఎప్పటికెప్పుడు కూడా మొత్తం అంతా కూడా అప్డేటెడ్ చేశారు. ప్రస్తుతం కడుతున్నటువంటి దేవాలయం కూడా కావచ్చు, ఎన్ని భూకంపాలు వచ్చినా కానీ దాదాపు 2000 సంవత్సరాలకు పైగా మనుగడ సాధించగలిగేటువంటి టెక్నాలజీతో కట్టినటువంటి రామాలయంగా మనం భావించాలి. దానితో పాటు కూడా మనం లోపలికి వెళ్ళి అప్పుడు కాసేపు కింద మీరు కూడా గత వారం వచ్చి కవర్ చేసినటువంటి దృశ్యాలు ఉన్నాయి. లోపల వెళ్ళినప్పుడు చూస్తే ఆ యొక్క రామాలయం యొక్క సొగసులు కావచ్చు, దానికి ఉపయోగించినటువంటి మెటీరియల్ కావచ్చు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడా కావచ్చు, రామేశ్వరం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి నదీ జలాలను తీసుకొని వచ్చారు. మన హైదరాబాద్ నుంచి కూడా కొన్ని
డోర్లు తయారు చేశారు. ఈ రోజు ఉదయం కూడా ముత్యాల హారాలు కూడా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా శ్రీరామ మంత్రంతో కూడినటువంటి రాగి మంత్ర రేఖలను కూడా నిన్న ప్రతిష్టాపనకి ముందు, అలాగే విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి ముందు కూడా అక్కడ వేద పండితులు ఆంధ్రప్రదేశ్ చీరాలకు సంబంధించినటువంటి చిదంబర శాస్త్రి కూడా తీసుకొచ్చి పెట్టారు. అంటే ప్రతి ఒక్కరికి ఈ యొక్క దేవాలయంతో కనెక్ట్ అయింది. అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కనెక్ట్ అయినటువంటి రామజన్మభూమి లోపల తయారైనటువంటి విభాగం మాత్రం ప్రతి ఒక్క భారతీయుడికి పులకింతగానే ఉంటుందని రామజన్మభూమి ట్రస్ట్కి సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, ఆ తర్వాత ఇక్కడికి వస్తున్నటువంటి హిందూ పండితులు కావచ్చు, తర్వాత సాధువులు కావచ్చు, సత్సంగులు కావచ్చు, అందరూ కూడా గతంలో మాకు తెలిసినటువంటి, మేము కథల్లో చదివినటువంటి రామజన్మభూమికి ఇప్పటికీ దగ్గర పోలికలు ఉన్నాయని కొద్దిమంది ఎగ్జైట్ అయిపోయి కళ్ళలో నీళ్లు కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ 100 ఏళ్ల కిందట ఇదే అయోధ్యలో ఉన్నటువంటి కొద్దిమంది కుటుంబీకులతో కూడా మాట్లాడడం జరిగింది. అప్పటి రామజన్మభూమిలో ఇంత హంగామా కానీ, ఇంత ఫెసిలిటీ, అంటే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి చేశారు, ఇంత లేకపోయినా కానీ పవిత్రత అనేది చాలా బాగా ఉంది. ఇప్పుడు అదే పవిత్రతని కాపాడుతూ కూడా రామజన్మభూమి యొక్క కొత్త టెంపుల్ నిర్మాణం జరుగుతుంది. అలాగే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. గత 15 రోజులుగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి టూరిస్టులు కావచ్చు, భక్తులు కూడా కావచ్చు, చాలా మంది వస్తున్నటువంటి నేపథ్యంలో రామజన్మభూమిని సందర్శించుకోవడానికి, అందులో బాలరాముడి దర్శనం చేసుకోవడానికి యావత్ దేశ ప్రజలు, అలాగే హిందూ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ అయోధ్యలో కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో సమ్మర్ హాలిడేస్ కూడా ఉండడంతో, ఫిబ్రవరి తర్వాత చలి కూడా ముగియడంతో కూడా ఇక్కడ ఉవ్వెత్తున పోటెత్తే అవకాశం కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరి యొక్క భావోద్వేగం రామజన్మభూమి, ప్రతి ఒక్కరి యొక్క అందరూ చూడాలనుకున్నటువంటి రూపం బాలరాముడి విగ్రహంగా మనం భావించాలి. దినకర్, నాకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో నల్లని పద్మపీఠంపై బాలరాముడు దర్శనమిస్తున్నాడు. మొదటి బాక్స్లోనేమో పసుపు వస్త్రాన్ని కట్టినటువంటి బాలరాముడు. ఈ 16వ తారీఖు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పూజాధికాలు కావచ్చు, బాలరాముని విగ్రహాన్ని భక్తులకు ఇప్పుడు తీర్థక్షేత్ర ట్రస్ట్ రిలీజ్ చేసినటువంటి దృశ్యం వరకు ఏమేం పూజాధికాలు జరిగాయి? అలా క్లాత్ కట్టడానికి కారణం ఏంటి? అంటే క్రతువులకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో డీటెయిల్స్గా మనం చూసుకుంటేటట్టయితే ఖచ్చితంగా ఈరోజు జనవరి 19వ తారీఖున కనుక రేపు ఈరోజు 4వ రోజు, రేపు 5వ రోజు, తర్వాత 7వ రోజు, చివరి రోజు 22వ తారీఖున కాబట్టి 4వ రోజు, గత 3 రోజులుగా మాత్రం నిన్న మాత్రం గణేష్ అంబికా పూజ, వర్ణ పూజ, మాతృకా పూజ, బ్రాహ్మణవరం, వాస్తు పూజలతో వైదిక ఆచారాలన్నీ కూడా నిన్న చేసి అర్ధరాత్రి 11 గంటల సమయంలో, అంటే రాత్రి 11 గంటల సమయంలో మూల విరాట్ని ఇక్కడ గర్భగుడిలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అంతకు ముందే మన ఆంధ్రప్రదేశ్ చీరాల నుంచి తీసుకొచ్చినటువంటి శ్రీరామ మంత్రం రాగి మంత్రాన్ని కూడా అక్కడ మొత్తం అంతా కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు 4వ రోజు ప్రత్యేకంగా జనవరి 19వ తారీఖున కొన్ని కీలకమైనటువంటి క్రతువులు నిర్వహించడం జరిగింది. పవిత్రమైన అగ్నిని వెలిగించి తర్వాత నవగ్రహ స్థాపన ఈరోజు చేశారు. అంటే విగ్రహానికి సంబంధించి ఈరోజు బయటికి తీయడానికి ప్రధానమైనటువంటి కారణం, ప్రధానంగా ఈరోజు ఎక్స్పోజ్ చేయడానికి కూడా కారణం, దేశ ప్రజలందరితో పాటు హిందూ మతాన్ని, హిందూ యొక్క దేవాలయాల్ని, హిందూ దేవులను పూజించేటువంటి విదేశీయులు కూడా బాలరాముని పరిచయం చేయడానికి కూడా కారణం. ఈరోజు నవగ్రహ స్థాపనకు సంబంధించి పూర్తి కార్యక్రమాలు చేసిన తర్వాతనే వారు అనుకున్న సమయానికి ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. రేపు 5వ రోజు రామజన్మ ఆలయ గర్భగుడిని జనవరి 20న సరయు నీటితో, ఇప్పుడు మనం చెప్పాం ఇందాక, దాదాపు రామాయణ ఇతిహాసం ఉన్నన్నాళ్ళు, అలాగే రామాయణం గురించి చర్చించుకున్నన్నాళ్ళు కూడా ఇక్కడ అయోధ్య నగరంలో సరయు నది ఒడ్డున రామజన్మభూమి ఉంటుంది, సరయు నది కూడా ఉంటుంది. సో రేపు 20 తారీఖున సరయు నీటితో పాటు అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన నదుల్లో కూడా నీటిని తీసుకొని వచ్చి వాటిని సంప్రోక్షణ చేయబోతున్నారు. ఆ సంప్రోక్షణ చేసిన తర్వాత కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబోతున్నారు. ఇది అత్యంత కీలకమైనటువంటి ఘట్టం. రేపు సంప్రోక్షణ చేయాలి, నీటితో సంప్రోక్షణ చేయాలి అంటే మూల విరాట్ విగ్రహానికి ఎలాంటి బంధనాలు కూడా ఉండకూడదు. కనుక పూర్తి స్థాయిలో సంప్రోక్షణకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. 6వ రోజు 21వ తారీఖు రామ్లల్లా విగ్రహ కలశానికి దాదాపు 125 కలశాలతో రేపు సరయు నది నీటితో సంప్రోక్షణ చేసిన తర్వాత 6వ రోజు మాత్రం 125 కలశాలతో స్నానం చేయించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వాటి తర్వాత విగ్రహాన్ని పవలింపజేస్తారు. అలాగే రాముడికి ఇన్నాళ్ళు మనం రాముడి
జోలపాటలు విన్నాము. ఆ తర్వాత రాముడి జోలపాటలని బాలరాముడి విగ్రహంకి జోలాలి పాటలు ఇప్పుడు రచయితలు కవితలు అలాగే ఎవరైతే రాస్తారో వాళ్ళు ఎలా కొత్తగా రాస్తారో అనేది కూడా వారికి ఛాలెంజింగ్గా బాలరాముడి విగ్రహాన్ని చూసి రాసే వాళ్ళు కూడా ఇక రానున్న రోజుల్లో మొదలవుతారు. చివరి రోజు 7వ రోజు ఈ జనవరి 22న ప్రధాన ప్రాణ ప్రతిష్ఠ వేడుక జనవరి 22న 12:30 ప్రారంభం కాబోతుంది. విగ్రహాన్ని రామ్లీలా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయబోతున్నారు. సంప్రోక్ష కార్యక్రమానికి దాదాపు 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే భారతదేశ ప్రభుత్వం 150 దేశాలకు సంబంధించినటువంటి వారి నిపుణుల విఐపీలందరికీ కూడా ఇన్విటేషన్స్ పంపించింది. వారందరూ హాజరవుతారా, వారి ప్రతినిధులు ఎవరెవరు హాజరవుతారా అన్నది కూడా ఆసక్తికరమైనటువంటి అంశం. అంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రామ్ జన్మభూమిలో ఉన్నటువంటి యొక్క పవిత్రతను కాపాడుతూ హిందూ సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడుతూ కూడా ఇక్కడ సంప్రోక్షణ కార్యక్రమం కావచ్చు, ఆ తర్వాత ప్రాణప్రతిష్ఠకు సంబంధించి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ రామ్ జన్మభూమి ట్రస్ట్ అధికారులు అలాగే కాశీ నుంచి వచ్చినటువంటి వారు, మన భారతదేశం మన దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వేద పురోహితులు కావచ్చు, 121 మంది వేద పురోహితులు ఈ యొక్క కార్యక్రమంలో ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి క్రతువులు కావచ్చు, ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు కూడా కావచ్చు, వాటిలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వేద పండితులు ఇక్కడికి చేరుకుంటున్నారు. వారందరికీ కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. వారికి ఒక సపరేట్ ఐడి కార్డు కూడా ఇచ్చి లోపలికి వెళ్ళడానికి అలాగే బయట ఎవరితో కూడా మాట్లాడకూడదని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పురోహితులంతా కూడా వేదాన్ని వల్లించే వేద పఠనం తెలిసినటువంటి పురోహితులు అలాగే ఆగమ శాస్త్రాన్ని పాటించేటువంటి పండితులంతా కూడా ఇక్కడ హాజరవుతున్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యక్రమంలో వారు భాగస్థులై కార్యక్రమానికి ముందుకు నడిపేందుకు వారు ముందుండి నడిపించడానికి అలాగే ప్రధానితో ప్రాణ ప్రతిష్ఠ చేయించడానికి కూడా అన్ని పూజలు కూడా క్రతువు ప్రకారం పూర్తి చేయబోతున్నారు హిందూ సాంప్రదాయ ప్రకారం. ఆల్ రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. నల్లని పద్మపీఠంపై 5 అడుగుల బాలరాముడి విగ్రహాన్ని ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూశాము. దివ్య మనోహర మంగళ రూపంతో పద్మము వంటి రేకుల వంటి కనులతో చక్కటి చిరునవ్వుతో దర్శనమిస్తున్నారు. ధనుర్బాణాలతో బాలరాముడి విగ్రహాన్ని చూసి తరిస్తూ ఉన్నారు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో మనం కూడా చూస్తున్నాము. ఈ నెల 22న దివ్య ముహూర్తంలో 12:20 నుంచి 1 గంట మధ్యలో 86 సెకండ్ల దివ్య ముహూర్తంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఎన్టీవీ మినిట్ టు మినిట్ టెలికాస్ట్ చేస్తూ ఉంటుంది అయోధ్య విశేషాలను.